వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. యష్ స్టార్, కన్నడ స్టార్ హీరో. మరి యష్ అనగానే అందరికీ కూడా ఒక అసలు టాక్సిక్ మూవీయే గుర్తొస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా, బిగ్ స్క్రీన్ పై పడుతుందా, మేము ఎప్పుడు చూస్తామా అని అటు కన్నడ ఫ్యాన్సే కాదు, ఇటు టాలీవుడ్ అసలు యష్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే యష్ నటించినటువంటి కేజీఎఫ్ చిత్రంతో అటు మార్కెట్ పరంగా, బడ్జెట్ పరంగా లోలో ఉన్నటువంటి కన్నడ పరిశ్రమను ఎంత హైకి తీసుకెళ్లిపోయారు, అన్ని పరిశ్రమలతో ఈక్వల్ గా తీసుకెళ్లిపోయిన సంగతి మనకు తెలిసిందే. సో అటువంటి కన్నడ పరిశ్రమాన్ని హైకి తీసుకెళ్లిపోయినటువంటి యష్ టాక్సిక్ చిత్రం పైన అంచనాలు అలా ఇలా లేవు. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్నటువంటి టాక్సిక్ మూవీ మళ్ళీ వాయిదా పడుతుందని చెప్పి సోషల్ మీడియా వేదికగా స్వయంగా యష్ ప్రకటించారు. మరి అంతర్జాతీయ మార్కెటింగ్ అన్నిటినీ చూసుకుని ఈ సినిమాని వాయిదా వేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అసలు టాక్సిక్ మూవీ ఎప్పుడు వస్తుందో, అసలు June 4th ఈ మూవీ వస్తుంది అని చెప్పి ఎంతో ఆశతో ఉన్నటువంటి అటు యష్ ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు సినీ ప్రేక్షకులకు కానివ్వండి, ఇది ఒక నిరాశ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భంలోనే టాక్సిక్ పోస్ట్ పోన్ అయిందని చెప్పి చాలా నిరాశకు గురవుతున్నారు ఆయన ఫ్యాన్స్. మరి ఇన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కథానాయకుడు యష్ నుంచి రానున్న కొత్త చిత్రం టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ విత్ గ్రోన్ యాప్స్ మరోసారి వాయిదా పడింది. ఇది June 4న థియేటర్లోకి రావాల్సి ఉండగా ఇప్పుడు ఆ తేదీకి దీన్ని తీసుకురావట్లేదని స్వయంగా యష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. కొన్ని చిత్రాలు అసలు మనం ఎందుకు సినిమాల్ని ప్రేమించామో గుర్తు చేస్తాయి. నాకు ఈ టాక్సిక్ అలాంటి ఓ ప్రయాణమే. దీనికి ఇటీవల సినిమాకారులో దక్కిన ఆదరణ చూశాక ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరాల్సిన చిత్రమని అర్థమైంది. దీనికోసం ప్రస్తుతం అంతర్జాతీయంగా పంపిణీ భాగస్వామ్యాన్ని కాంటాక్ట్ అవుతున్నా. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని గతంలో ప్రకటించినట్లుగా June 4వ తేదీన విడుదల చేయలేకపోతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. ఇప్పటికే దీని చిత్రీకరణ పూర్తయింది. నటుడిగా, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడేలాంటి చిత్రం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా. కొన్ని కథలకు ఓపిక అవసరం. మీకు అద్భుతమైన సినిమా అందిస్తానని మాటిస్తున్నా అని యష్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా కేవిఎన్ ప్రొడక్షన్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని ఇది వరకు మార్చిలో విడుదల చేయాలని భావించగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా జూన్కి వాయిదా వేశారు. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ఒకేసారి విడుదల చేయాలన్న లక్ష్యంతో మరోసారి వాయిదా వేశారు. మరి ఇప్పటికే అసలు మార్చిలోనే ఈ మూవీ రావాల్సి ఉండగా యుద్ధం కారణంగా దీన్ని జూన్కి పోస్ట్ పోన్ చేయడం, మరి జూన్ నుంచి అంతర్జాతీయంగా కూడా అన్ని చోట్ల ఒకేసారి విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మరోసారి వాయిదా వేశారు. మరి తదుపరి డేట్ పైన కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే June 4న యష్ మూవీ, టాక్సిక్ మూవీ బిగ్ స్క్రీన్ పై కనిపిస్తుంది అని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి వాయిదా పడిందని యష్ స్వయంగా తానే సోషల్ మీడియాలో పంచుకోవడం ఆయన ఫ్యాన్స్కి, సినీ ప్రియులకి కొంచెం నిరాశ గురిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక మంచి మూవీ కాబట్టి అంతర్జాతీయంగా ఒకేసారి విడుదల చేయాలని చెప్పి మూవీ టీం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.